ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 138 కొద్దాం. క్వశ్చన్ నెంబర్ 138లో ఏమి ఇచ్చారు? మనకు ఒక టూ స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో ఈ టూ స్టేట్మెంట్స్లో ఈ టూ స్టేట్మెంట్స్ వచ్చేసి మన బయాలజీ క్లాస్ 12 బయాలజీ, అది కూడా చాప్టర్ 3 హ్యూమన్ రీప్రొడక్షన్ నుంచి అడిగారు. యాక్చువల్లీ టాపిక్ దేని గురించి అంటే గ్యామెటోజెనెసిస్ గురించి అండ్ oogenesis అండ్ స్పర్మటోజెనెసిస్. ఐ మీన్ టు సే గ్యామెటోజెనెసిస్లో ఉన్న గ్యామెటోజెనెసిస్లోని oogenesis అండ్ స్పర్మటోజెనెసిస్ సంబంధించిన క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చేసే ముందు మనం కొన్ని డిస్క్రిప్షన్స్ తెలుసుకుందాం. అంటే బేసిక్గా గ్యామెటోజెనెసిస్ లో ఏం జరుగుతుంది, యూజెనెసిస్ లో ఏమవుతుంది, అమ్మాయిలో ఏం జరుగుతుంది, అబ్బాయిలో ఏం జరుగుతుంది. సో అది తెలుసుకొని ఈ క్వశ్చన్ కి వెళ్దాం. అప్పుడు మనం ఈ క్వశ్చన్ ని కొంచెం క్లియర్ గా చేయగలుగుతాం. దిస్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ విచ్ ఐ వాంట్ టు స్టార్ట్ ఫ్రమ్ ద ఎక్స్ప్లెయినింగ్ యూ. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ మీరు ఇక్కడ చూస్తే ఫస్ట్ ఊజెనెసిస్ అనేది దేనికి సంబంధించింది? ఊజెనెసిస్ అనేది అమ్మాయిలకు సంబంధించింది. సో ఫీమేల్స్ లో ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే ఒక అమ్మాయి తను తన మదర్ యొక్క womb లో ఉన్నప్పుడు, అంటే తను ఫీమేల్ అనే ఒకవేళ ఒక మదర్ ప్రెగ్నెంట్ అయి ఉంటే ఆ మదర్ తన కడుపులో అమ్మాయి అయి ఉంటే ఆ అమ్మాయి చిన్న ఫీటస్ ఫామ్ లో ఉన్నప్పుడు లేదా ఎంబ్రియో ఫామ్ లో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఒక ఒక డిఫరెంట్ వేరియేషన్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. అమ్మాయి పుట్టక ముందే ఆ అమ్మాయి నెక్స్ట్ జనరేషన్స్ కి పుట్టే సెల్స్ ని తయారు చేసుకుంటుంటారు. మీకు అర్థమవుతుందా? ఇంకా తను పుట్టలేదు. ఇంకా బయటికి రాలేదు తను కడుపులో నుంచి. బట్ ద థింగ్ ఏంటంటే కడుపులో ఉన్నప్పుడే ఆ కడుపులో ఉన్న అమ్మాయి తను ఓజెనిసిస్ ని స్టార్ట్ చేసింది. తను ఎగ్స్ ని ఆ, తను తన ఊ వాట్ కెన్ ఐ సే తన గ్యామెట్స్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన, అంటే నెక్స్ట్ జనరేషన్ కోసం, అంటే ఫ్యూచర్ లో జరిగే ఒక ఇన్సిడెన్స్ కోసం తన ప్రెసెంట్ సిచ్యువేషన్ లో తను రెడీ చేసుకుంటుంది తన కడుపులో. దిస్ ఇస్ వెరీ డిఫరెంట్, రైట్? అంటే సైన్స్ ప్రకారం ఏం చెప్తుందంటే లైఫ్ అనేది అదంతలది ఇప్పటి వరకు మనుషులు ఇక్కడి వరకు ఉన్నారంటే దానికి అర్థం ఇలాంటి ఒక ప్రీ ప్లాన్డ్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. ఇది సో ఇప్పుడు మళ్ళీ స్టోరీలోకి వెళ్దాం. సో ఫస్ట్ ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. ఆ ప్రెగ్నెంట్ అయిన అమ్మాయిలో కడుపులో ఒక బేబీ గర్ల్ ఉంది. ఆ బేబీ గర్ల్ ఏ స్టేజ్ లో ఉంది? ఎంబ్రియానిక్ స్టేజ్ లో ఉంది. ఎంబ్రియానిక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఒక స్పెషల్ టైప్ ఆఫ్ సెల్స్ ఉంటాయండి. ఆ సెల్స్ ని మనం ఏమంటామంటే వి కాల్ దట్ సెల్స్ ఆర్ ఊగోనియా. ఇది గుర్తుపెట్టుకోండి, ఊగోనియా. ఈ వర్డ్స్ చాలా క్లియర్ఫుల్ గా చూడండి. వాళ్ళు డిస్క్రిప్షన్ క్లారిటీగా ఇస్తారు. ఊగోనియా, ONIA లాస్ట్ లో. ఓకే, దే ఆర్ ఫార్మ్డ్ ఇన్ హర్ ఓవరీస్. ఎవరి ఓవరీస్? అమ్మాయి యొక్క కడుపులో ఉన్న చిన్న చింటి పాప కడుపులో తనకి ఓవరీస్ ఉంటాయి. ఆ ఓవరీస్ లో తనకి ఊగోనియా అనేది ఉంది. మీకు అర్థమైందా? ఇప్పుడు ఈ ఊగోనియా ఫస్ట్ డివైడ్ అయిందండి. ఎలా డివైడ్ అయింది? మైటోసిస్ ద్వారా డివైడ్ అయింది. సో మైటోసిస్ ద్వారా డివైడ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ లో ఏమైంది? ఫస్ట్ ఊగోనియా ఒకటి ఉంది అనుకున్నాం ఫస్ట్ సపోజ్. ఇలా చాలా ఊగోనియాస్ వచ్చేసి డివైడ్ అయినాయి. డివైడ్ అయిన తర్వాత ఏమైంది? ఒక మల్టిపుల్ ఊగోనియాస్ ఫామ్ అయినాయి. ఈ మల్టిపుల్ ఊగోనియాస్ నెక్స్ట్ స్టెప్ లో ఏం చేశారు? మియోసిస్ స్టార్ట్ చేశారు. అంటే చిన్నపిల్లగా ఉన్న కడుపులో ఉన్నప్పుడు చిన్నపిల్లగా ఉన్న తన ఓవరీస్ లో ఒక ఊగోనియా ఉంది. ఆ ఊగోనియా మైటాసిస్ ద్వారా మల్టిపుల్ టైమ్స్ డివైడ్ అయ్యి ఆ తర్వాత ఈ మైటాసిస్ నుంచి తను మళ్ళీ డివైడ్ అయింది. కానీ ఈసారి మియోసిస్ స్టార్ట్ చేసింది. చూడండి, సెల్స్ కడుపులో ఉన్న ఆ, శిశువు రూపంలో ఉన్న తన సెల్స్ ఫస్ట్ తనకి మైటాసిస్ చేపించింది. ఆ తర్వాత మియోసిస్ చేపించిన. పుట్టక ముందే ఇంత పెద్ద ప్రాసెస్ అనేది ఒక ప్యాటర్న్ లో జరుగుతుంది. ఓకే, తర్వాత మియోసిస్ జరిగింది. మియోసిస్ అనే దాన్ని మనం రిడక్షన్ డివిజన్ అంటాం. గుర్తుపెట్టుకోండి, మైటాసిస్ ఇట్స్ నాట్ ఏ రిడక్షన్ డివిజన్. మైటాసిస్ అంటే ఈక్వల్ డివిజన్. అంటే ఒకటి ఉంటే రెండు ఫామ్ అవుతుంది. ఇది ఒకటి ఉంటే హాఫ్ ఆఫ్ ఫామ్ అవుతుంది. ఫర్ సపోజ్ మైటోసిస్ అంటే ఫర్ సపోజ్ రెండు ఉన్నాయి అనుకోండి ఊగోనియా, అవి నాలుగు ఫామ్ అవుతాయి. అదే మియోసిస్ లో అనుకోండి, రెండు ఉన్నాయి అనుకోండి, ఒకటొక్కటి ఫామ్ అవుతుంది, అంటే హాఫ్ అవుతుంది. అది మియోసిస్ కి అర్థం. సో ఇప్పుడు ఈ ఊగోనియా కాస్త మైటోసిస్ నుంచి మియోసిస్ కి వచ్చింది. మియోసిస్ అనే దాన్ని మనం రిడక్షన్ డివిజన్ అంటాం. సో బట్ ఇక్కడ ఏం జరిగిందంటే ఒక ట్విస్ట్ ఏం చెప్తున్నానంటే ఈ మియోసిస్ కి స్టార్ట్ అయింది, కానీ ఆ మియోసిస్ కంప్లీట్ అవ్వలేదు. అంటే దానికి అర్థం ఏంటి? తన సెల్స్ మైటోసిస్ నుంచి మియోసిస్ కి వెళ్ళింది, కానీ మియోసిస్ పూర్తి అవ్వలేదు. అంటే సినిమా క్లైమాక్స్కి వెళ్ళలేదు, సినిమా మధ్యలోనే ఆగిపోయింది. అంటే ఇంటర్వెల్ స్టార్ట్ అయింది. ఇంటర్వెల్ స్టార్ట్ అయిన తర్వాత క్లైమాక్స్కి వెళ్ళే మధ్యలో ఒక దగ్గర ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? తను పుట్టే వరకు ఆగింది. అంటే కడుపులో ఉన్నప్పుడు తను
తను కడుపులో ఉన్న తన ఓవరీస్ లో ఊగోనియా స్టార్ట్ చేసుకొని సినిమా మన ఇంటర్వెల్ వరకు వచ్చి ఇంటర్వెల్ లో కొంచెం ముందుకెళ్ళి ఆ తర్వాత బ్రేక్ ఇచ్చి, ఎందుకు బ్రేక్ ఇస్తుంది, తను పుడితే మళ్ళీ ఆ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామని తను వెయిట్ చేస్తుంది. ఎవరు, కడుపులో ఉన్న ఒక అమ్మాయి. తనకి ఇంకా కాన్షియస్ రాలేదు ప్రపంచం మీదికి. బట్ తను ప్రపంచాన్ని నెక్స్ట్ జనరేషన్ పుట్టించడానికి తన బాడీలో ఇలా జరుగుతుంది. ఓకే, తర్వాత ఏం జరిగిందో చూద్దాం. తర్వాత ఆ మియోసిస్ అనేది ఆగిపోయింది కదా. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఫస్ట్ ఎక్కడ ఆగిపోయిందో క్లారిటీగా పడుకొని డిస్క్రిప్షన్ ఇచ్చారు. ఎక్కడ ఆగిందంటే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ మియోసిస్. ఇది గుర్తుపెట్టుకోండి. మియోసిస్ అనేది ఆగిపోయింది తన కడుపులోనే, అంటే ఆ అమ్మాయి కడుపులో ఉన్నప్పుడే తన కడుపులో ఉన్న శిశువులో ఇది ఆగిపోయింది. అది ఎక్కడ, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ మియోసిస్ లోనే. మియోసిస్ యొక్క ఫస్ట్ స్టేజ్ ఏంటి, ప్రోఫేస్. ప్రోఫేస్ వన్ దగ్గరనే ఆ ప్రాసెస్ ఆగిపోయింది. సో ఎట్ దిస్ పాయింట్ దే ఆర్ కాల్ as ప్రైమరీ oocyte. ఊగోనియా నుంచి తనకు ఒక కొత్త పేరు వచ్చింది తన ఊగోనియాస్ కి. దాని పేరే ప్రైమరీ ఊసైట్. ఈ ప్రైమరీ ఊసైట్ ఏం చేసింది, అలానే ఉండిపోయింది. పాస్ అయింది. ఎప్పటి వరకు పాస్ అయింది, ఆ అమ్మాయి పుట్టి, మీకు అర్థమైందా? ఇప్పుడు ఆ అమ్మాయి పుట్టింది, ఓకేనా. పుట్టిన తర్వాత కూడా మళ్ళీ ఆ ప్రాసెస్ స్టార్ట్ అవ్వలేదు. ఇంటర్వెల్ నుంచి కొంచెం ముందుకెళ్ళింది మళ్ళీ, అయినా కానీ క్లైమాక్స్ ఇంకా రాలేదు. ఇంకా క్లైమాక్స్ ఇంకా లాంగ్ గా ఉంది. సో మళ్ళీ ఏం చేశారు, ఆ ప్రైమరీ ఊసైడ్ తన కడుపులో ఉన్నప్పుడు ఆగిపోయింది. ఆ పాప పుట్టాక కూడా ఆ అమ్మాయి పెరుగుతున్నంత సేపు కూడా అది ఆగిపోయింది. ఎప్పటిదాకా ఆగిందంటే ఈ ప్రైమరీ ఊసైట్ తను ప్యూబర్టీకి వచ్చేంత వరకు, అంటే తను ఒక 18 years తనకు వచ్చేంత వరకు ఆ గర్ల్, అప్పటి వరకు ఈ ప్రైమరీ ఊసైట్ తన ఓవరీస్ లో అలాగనే ఉంది. మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఒక టైం లైన్ చూడండి. తన ఎంబ్రియోనిక్ స్టేజ్, అంటే ఫర్ సపోజ్ తను ఒక 14, 15, 17, 18, 19, 20 ఇలా డేస్ లో లెక్కేసుకోండి. డేస్ వదిలేసండి. ఆర్గన్స్ ఫార్మేషన్, ఇప్పుడు మీకు ఆర్గనోజెనెసిస్ అయితే, అంటే ఎంబ్రియో ఫార్మేషన్ అవుతున్నప్పుడు ఆర్గనోజెనెసిస్ అయితే, ఆ ఆర్గనోజెనెసిస్ ప్రాసెస్ లో ఓగోనియా స్టార్ట్ అయింది. ఫర్ సపోజ్ ఆ అమ్మాయి సంవత్సరం బిలోనే, షీఈ్ నాట్ బోర్న్ రైట్, షీఈ్ నాట్ బోర్న్ అయినా మనం సంవత్సరం పుట్టాక సంవత్సరం లెక్కేసుకుంటాం రైట్. ఐఎమ్ సారీ, ఐఎమ్ గోయింగ్ ఇన్ టు నెగిటివ్ క్యాలిక్యులేషన్కి వెళ్ళాను. తన కడుపులో ఉంది, షీఈ్ వెరీ కడుపులో ఉంది, తన ఎంబ్రియోనిక్ స్టేజ్ లో ఉంది, అంటే మైనస్ అనుకోండి, -55 అనుకోండి. కడుపులో ఉన్న అమ్మాయి తన ఓవరీస్ లో ఊగోనియా స్టార్ట్ అయింది. ఆ ఊగోనియా మియోసిస్ స్టేజ్కి వచ్చింది. ఆ మియోసిస్కి వచ్చిన స్టేజ్ అక్కడనే ఆగిపోయింది, ఫస్ట్ ఫేజ్ లోనే ఆగిపోయి తను పెద్దగా ఈ 18 years, ఆల్మోస్ట్ 16 to 18 years, అది ప్యూబర్టీ ఏజ్కి వచ్చేంత వరకు ఈ మియోసిస్ స్టార్ట్ అవ్వలేదు. అంటే తన ఓవరీస్ కి పుట్టక ముందు నుంచే తన ఓవరీస్ లో ఉన్న ఊగోనియాకి 18 years వచ్చేంత వరకు ఆగాలి అని ఒక విషయం తెలుసు. యు గోట్ ద పాయింట్ రైట్. సో ఇలా ఒక ప్రాసెస్ అనేది ఆగి ఉంది. ఇప్పుడు ఏం జరిగింది, తను ప్యూబర్టీకి వచ్చింది కదా. అప్పుడు ఏమవుతుంది, ఎవ్రీ మంత్ తనకి మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ మెన్స్ట్రల్ సైకిల్ అంటే ఏం లేదు, ఈ ప్రైమరీ యూస్ అయితే ఎక్కడైతే తన కడుపులో పుట్టక ముందే ఆగిపోయిందో, అది ఆగిపోయిన ప్రాసెస్ మళ్ళా స్టార్ట్ అయితే అప్పుడే మీకు మెన్స్ట్రల్ సైకిల్ వస్తుంది. అంటే మీకు మెన్స్ట్రల్ సైకిల్ రావాలని తన చిన్న ఉన్నప్పుడే తన కడుపులో ఉన్న ఒక చిన్న పాప ముందే తన దాంట్లో మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ చేసే ప్రాసెస్ ని స్టార్ట్ చేసింది. బట్ అది రానీకి కనీసం ఒక 18 years పట్టింది. మామూలుగా 18 years కి, సారీ, ప్యూబర్టీ ఏ ఏజ్కి వస్తుంది అనేది మనం గూగుల్ చేసి క్లారిటీగా చూడాలి. 18 years నేను ఓ తక్కువ గురించి చెప్తున్నా, దట్స్ రాంగ్ థింగ్. వి నీడ్ టు క్రాస్ చెక్. ఇప్పుడు మాత్రం ప్యూబర్టీకి వచ్చింది. ఏ ప్రతి అమ్మాయి సేమ్ ఏజ్ కి ప్యూబర్టీకి రాదు, ఒక యావరేజ్ ఉంటుంది. అది నేను ఇక్కడ యావరేజ్ డిస్కస్ చేయాలంటే నేను చూడాలి. సో నేను చూడలేదు, సో అందుకే నేను ప్యూబర్టీ ఏజ్ యావరేజ్ చెప్పాను. సో అది వదిలేయండి. సో అమ్మాయి పుట్టి తన ప్యూబర్టీకి వచ్చేదాకా తన మియోసిస్ అనేది అక్కడనే ఉండిపోయి, ఆ మియోసిస్ అనేది స్టార్ట్ అయితే అప్పుడు తన మెన్స్ట్రువల్ సైకిల్ ఉంది. మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అవ్వడానికి తనకు పుట్టక ముందే అది స్టార్ట్ అయి ఉంది, బట్ అది కంప్లీట్ అవ్వలేదు. సో అలా తన మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయినప్పుడు తన ప్రైమరీ oocyte అనేది ఇప్పుడు తన జర్నీని మళ్ళీ స్టార్ట్ చేసింది. ప్రైమరీ oocyte తన ప్రోఫేస్ వన్ దగ్గర నుంచి కంప్లీట్ చేసుకుంది. కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు ఏం జరిగింది అంటే మియోసిస్ మొత్తం కంప్లీట్ అయింది. సో మియోసిస్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ప్రైమరీ oocyte నుంచి ఏం జరిగిందంటే, ఒక వన్ ప్రైమరీ oocyte కంప్లీట్స్ ద ఫస్ట్ మియోటిక్ డివిజన్. బట్ ఇట్ డస్ ఫస్ట్ ఈ ప్రైమరీ oocyte డివైడ్ అయింది కదా. ఇప్పుడు తన ప్యూబర్టీకి వచ్చింది, ఇది డివైడ్ అయింది, తనకు మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయింది. ఈ మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయిన తర్వాత ఈ ప్రైమరీ oocyte కాస్త టూ అన్ఈక్వల్ డివిజన్ లోకి వెళ్ళింది. అంటే ఏం జరిగిందంటే, ఈ ప్రైమరీ oocyte నుంచి ఒక సెకండరీ oocyte వచ్చింది, ఒక పోలార్ బాడీ వచ్చింది.
ఈ ప్రైమరీ oocyte నుంచి వచ్చిన స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయంటే సెకండరీ oocyte అనేది కొంచెం పెద్దగా ఉంది, పోలార్ బాడీ అనేది కొంచెం చిన్నగా ఉంది. అయితే ఇక్కడ ఈ పోలార్ బాడీని ఫస్ట్ పోలార్ బాడీ అన్నారు, అంతేకాని ఇంకేం లేదు. ఎందుకన్నారు అనేది మనకు నెక్స్ట్ తెలుస్తుంది. సో ఇక్కడ కొన్ని స్పెసిఫిక్ పాయింట్స్ చూడండి. సెకండరీ oocyte లో ఏముందంటే దీంట్లో విచ్ కీప్స్ మోస్ట్ ఆఫ్ ది సైటోప్లాజం, ఇందులో చాలా వరకు సైటోప్లాజం ఉంటుంది. ఆ తర్వాత వెరీ స్మాల్ ఫస్ట్ పోలార్ బాడీ వచ్చేసి యాజ్ యూజువల్లీ డీజనరేట్స్. ఈ పోలార్ బాడీ వచ్చేసి ఏమైతుందంటే నార్మల్ గా ఉంది, కొద్ది రోజులకి డీజనరేట్ అయిపోతుంది అని చెప్తుంది. వీటికి సిగ్నిఫికెన్స్ ఉంటుంది, అంటే పోలార్ బాడీ ఎందుకు ఫామ్ అయింది అనే దానికి కూడా సిగ్నిఫికెన్స్ ఉంటుంది. డైరెక్ట్ గా డీజనరేట్ అవ్వదు, ఎందుకు ఏదో ఒక ప్రాసెస్, ఏదో ఒక రీజన్ లేకుండా ఇది రాదు. బట్ మనకి ఈ స్పెసిఫిక్ క్వశ్చన్ కి పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం జస్ట్ అలా అర్థం చేసుకుందాం. ఇంకా వేరే క్వశ్చన్స్ ఏమైనా పోలార్ బాడీకి వస్తే చేయొచ్చు, కానీ నీటిలో అలాంటి క్వశ్చన్ రాలేదు, సో అందుకే నేను దాని గురించి డిస్కస్ చేయట్లేదు. ఓకే, సెకండరీ oocyte గురించి వెళ్దాం. అంటే ఊగోని నుంచి స్టార్ట్ అయిన తన జర్నీ తన ఓవరీస్ లో ఫస్ట్ ఓవరీస్ లో మియోసిస్ దగ్గర ఆగిపోయింది. తను తను ప్యూబర్టీకి వచ్చిన తర్వాత ఆ ప్రైమరీ oocyte అనేది సెకండరీ oocyte లోకి వచ్చింది. ఇప్పుడు ఈ సెకండరీ oocyte లో మళ్ళీ ఏం జరుగుతుందంటే మళ్ళీ మియోసిస్ టూ స్టార్ట్ అయింది, కానీ మళ్ళీ ఇది ఆగిపోతుంది. మీకు అర్థమైందా? రెండు సార్లు ఆగాల్సి వచ్చింది, ఒకటి సెకండరీ oocyte దగ్గర, ఒకటి ప్రైమరీ oocyte దగ్గర. ఇదేమో కడుపులో ఉన్నప్పుడే ఆగిపోయింది, ఇది పాప పుట్టి పెరిగి ప్యూబర్టీకి వచ్చి ఆ తర్వాత మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ అయ్యి అప్పుడు సెకండరీ oocyte కూడా అప్పుడు ఆగిపోయింది సెకండరీ oocyte. సో ఈ సెకండరీ oocyte ఎక్కడ ఆగిందంటే ఇది మియోసిస్ టూ దగ్గర ఆగింది. ఆగిన తర్వాత నెక్స్ట్ ఏం అవుతుందంటే దిస్ టైం ఇది మెటాఫేజ్ టూ అంటారు. ఓకేనా? మియోసిస్ టూ, మియోసిస్ టూలో ఏ స్టేజ్ లో ఆగిందంటే మెటాఫేజ్ టూ స్టేజ్ లో ఆగింది. ఇక్కడ మియోసిస్ వన్ అది ప్రోఫేజ్ వన్ దగ్గర ఆగింది. ఇది డిఫరెన్షియేషన్. అంటే నీట్లో ఇదే అడుగుతారు, మియోసిస్ ప్రోఫేజ్ వన్, మెటాఫేజ్ టూ, ప్రైమరీ oocyte ఎక్కడ ఆగింది, సెకండరీ oocyte ఎక్కడ ఆగింది, వారు ఇలా అడుగుతారు. మననేమి ఎందుకు ఊగోనియా చిన్న ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది, తర్వాత ప్యూబర్టీకి వచ్చేదాకా ఎందుకు వెయిట్ చేసింది, మళ్ళీ వచ్చాక ఎందుకు ప్రైమరీ oocyte ఎందుకు డిఫరెంట్ ఒక సైజెస్ లో ఎందుకు డివైడ్ అయింది, ఇవరగా దే డోంట్ ఆస్క్ ఇన్ డిఫరెంట్ ఇంటెలెక్చువల్లీ క్వశ్చన్, దే ఆస్క్ ఇన్ రిమెంబరింగ్ పాయింట్స్. ఓకే, సో మనం రిమెంబరింగ్ పాయింట్స్ మీదే కాన్సన్ట్రేట్ చేద్దాం, అండ్ ఇంటెలెక్చువల్ పాయింట్స్ మనము ఫ్యూచర్లో యూజ్ చేద్దాం. సో రెండింటిని వాడదాం. ఓకే, సో ఇప్పుడు ఈ సెకండరీ oocyte కాస్త మియోసిస్ టూ దగ్గర, మియోసిస్ టూ స్టార్ట్ అయింది, కానీ మెటాఫేజ్ టూ దగ్గరకు వచ్చే వరకు ఈ మియోసిస్ టూలోని మెటాఫేజ్ స్టేజ్ దగ్గరకు వచ్చే వరకు ఆగిపోయింది. దాని తర్వాత ఏమైంది చూడండి. మియోసిస్ స్టేజ్ ఉంటారు కదా, మైటోసిస్ మియోసిస్ ఇవి రెండు ఉంటాయండి, దేర్ ఇస్ నో ఇష్యూ. అయితే oocyte అనేది, ఇప్పుడు మనం ఈ సెకండరీ oocyte అనేది, దిస్ oocyte విల్ ఓన్లీ కంప్లీట్ ద మియోసిస్ టు ఇఫ్ ద స్పర్మ్ సెల్ ఫర్టిలైజ్ ఇట్స్. అంతే. అంటే ఇప్పుడు సెకండరీ oocyte మియోసిస్ టూ స్టార్ట్ చేసుకుంది, నో ఇష్యూ. కానీ దేనికోసం అవుతుంది? దేనికోసం అవుతుంది? ఒక స్పర్మ్ కోసం అవుతుంది. ఒకవేళ స్పర్మ్ వచ్చింది అనుకోండి, ఒకవేళ స్పర్మ్ వచ్చి ఈ oocyte ని కలిసింది అనుకోండి, అప్పుడు ఈ oocyte అనేది డివైడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. డివైడ్ అయ్యి నెక్స్ట్ ఏం అవుతుందంటే ఈ సెకండరీ oocyte డివైడ్ అయ్యి ఒక ఎగ్ ఫామ్ అవుతుంది. ఆ తర్వాత ఒక సెకండ్ పోలార్ బాడీ ఫామ్ అవుతుంది. ఈ సెకండ్ పోలార్ బాడీ అండ్ ఒక ఎగ్ ఫామ్ అవుతుంది. ఈ ఎగ్ వచ్చేసి ఎంబ్రియో అవుతుంది. ఈ సెకండరీ పోలార్ బాడీ వచ్చేసి డీజనరేట్ అవ్వడం అలాంటివి జరుగుతుంది. సో ఒకవేళ ఏ ఫర్టిలైజేషన్ జరగలేదు, అప్పుడు ఈ oocyte కూడా డీజనరేట్ అవుతుంది, ఆ తర్వాత మెన్స్ట్రల్ సైకిల్ కంటిన్యూ అవుతుంది. అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారంటే మామూలుగా ఫస్ట్ పాయింట్, ఊగోనియా స్టార్ట్ అయింది అనుకోండి, ఊగోనియా స్టార్ట్ అయినప్పుడు మైటాసిస్ వల్ల ఊగోనియా చాలా సెల్స్ డివైడ్ అవుతాయి, దర్ ఇస్ నో ఇష్యూ. ఒక ఈ 200, ఒక 1000, ఒక మిలియన్ సెల్స్ డివైడ్ అయినాయి అనుకుందాం. ఓకేనా? సో మిలియన్స్ ఆఫ్ ఊగోనియా ఫామ్ అయింది. నెంబరింగ్ ఈజ్ నాట్ గివెన్ ఇన్ ద ఎన్సిఆర్టీ. సో ఎన్సిఆర్టీలో ఇవ్వని పాయింట్ని నేను ఇక్కడ యాడ్ చేస్తాను, ఇక్కడ యాడ్ చేయను. ఎప్పుడైతే యూనిట్ని మనం డిస్కస్ చేస్తామో అక్కడ యాడ్ చేస్తాను. ఇప్పుడు ఒకవేళ అది నేను యాడ్ చేశాను అనుకోండి, ఒకవేళ ఇది మీరు ఆ యూనిట్ చదవకుండా మీరు వింటున్నారు అనుకోండి, ఇబ్బంది అయింది. సో దట్స్ వై కొన్ని సెల్స్ నెంబరింగ్ ఉంటుంది, అంటే రిడక్షన్ జరుగుతూ ఉంటుంది, అది వదిలేయండి, అవన్నీ కాదు. ఊగోనియా ఉంది, ఆ ఊగోనియా కాస్త మైటాసిస్ వల్ల డివైడ్ అయింది, కొన్ని ఊగోనియాస్ ఫామ్ అయింది. ఆ తర్వాత నెక్స్ట్ మియోసిస్కి వచ్చింది. మియోసిస్లో టూ స్టేజెస్ ఉంటాయి, అంటే మియోసిస్ వన్, మియోసిస్ టూ. ఈచ్ మియోసిస్లో మళ్ళీ దాని యొక్క సబ్ స్టేజెస్ ఉంటాయి. ఓకేనా? సో మియోసిస్ వన్ దగ్గరికి వచ్చింది, స్టార్ట్ చేసింది, కానీ ప్రోఫేస్ వన్ దగ్గర, ఐ మీన్
మియోసిస్ స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయ్యి కొంచెం కొంచెం ముందుకెళ్ళి ఫస్ట్ ప్రోఫేస్ దగ్గరనే, ప్రోఫేస్ 1 దగ్గరనే ఆగిపోయింది. మియోసిస్ యొక్క ఫస్ట్ స్టేజ్ దగ్గరనే ఆగింది. అక్కడనే అయిపోయినాయి సెల్స్. అంటే మియోసిస్ స్టార్ట్ చేసుకుని ప్రోఫేస్ 1 దగ్గర ఆగిపోయింది. అంటే ప్రోఫేస్ 1 లో ఆగిపోయింది. దెర్ ఇస్ నో నథింగ్ టు బి డూ. ఆ తర్వాత ఏం చేస్తున్నాయి, ప్యూబర్టీ కోసం వెయిట్ చేస్తున్నాయి. ప్యూబర్టీకి వచ్చిన తర్వాత ఈ ప్రైమరీ ఊసైట్ కాస్త ఏం జరిగింది, ప్యూబర్టీకి వచ్చాక ఆ, ఈ ప్రైమరీ ఊసైట్ అనేది ఒక సెకండరీ ఊసైట్ అండ్ ఫస్ట్ పోలార్ బాడీ ఫామ్ అయిపోయింది ఎప్పుడు, ప్యూబర్టీలో. ఇప్పుడు ఒక మియోసిస్ అయిపోయింది, మళ్ళీ అదే సెకండ్ మియోసిస్ అవ్వాలి. మియోసిస్ లో 2 స్టేజెస్ ఉంటాయి, రైట్? సో సెకండ్ మియోసిస్ స్టేజ్ స్టార్ట్ అయింది, కానీ స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడ ఆగింది ఈసారి, ఇక్కడ మెటాఫేజ్ 2 దగ్గర ఆగింది. ఇక్కడనేమో ప్రోఫేస్ 1. ఒకే మియోసిస్ లో 2 మియోసిస్ స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ మియోసిస్ స్టేజ్ లో ప్రోఫేస్ 1, ప్రోఫేస్ 1 అలా కిందికి వెళ్తూ ఉంటే దాని స్టేజెస్ ఉంటాయి. అలానే మియోసిస్ 2 లో కూడా సేమ్, ప్రోఫేస్ 2, అలానే మెటాఫేస్, ప్రోఫేస్, అనాఫేస్, ఇలాంటి స్టేజెస్ ఉంటాయి. సో మియోసిస్ 2 దగ్గర కూడా మెటాఫేస్ 2 దగ్గర ఆగిపోయింది. ఎందుకు ఆగింది, స్పర్మ్ కోసం వెయిట్ చేస్తుంది. మీరు ఇక్కడ ఈ టోటల్ ప్రాసెస్ లో, అంటే మీ యూగోనియా టోటల్ ప్రాసెస్ లో మీరు చూస్తే అది ప్రతిసారి ఆగుతూ ఉంది. ఏది మన ఊగోనియం. ఎందుకు అవుతుందంటే అదొక సర్టెన్ వెరిఫికేషన్ వెయిట్ చేస్తుంది. అంటే తన యొక్క సెల్స్ ని వేస్ట్ చేయట్లేదు. వచ్చే ఫర్టిలైజేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుందేమో, మనం ఫర్టిలైజేషన్ జరిగితే ఏమంటారు, ఎంబ్రియో వస్తుంది. ఎంబ్రియో వస్తే పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది. పాపులేషన్ ఇంక్రీజ్ అయితే జీన్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో ఈ ఈ పిల్ల ఎవరైతే ఊజోనియసిస్ అనే ప్రాసెస్ అనేది ఒక కడుపులో ఒక అమ్మాయి దాంట్లో జరుగుతూ ఉందంటే, తను పుట్టక ముందే, తను పుట్టే జనరేషన్స్ కోసం తన సెల్స్ ముందే యాక్టివేట్ అయ్యి ఉన్నాయి. ఎందుకంటే ఇది ఎవల్యూషన్ లో ఒక భాగం. ఇలా ఉంటేనే ఎవల్యూషన్ లో మన మన మనుగడ చాలా ముందుకు వెళ్తుంది. అండ్ మనం చాలా మనకి అడ్వాంటేజెస్ ఉంటాయి. మన సర్వైవల్ రేట్ ఎక్కువ ఉంటుంది, మన కంఫర్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో అందుకు ఇంత పెద్ద ప్రాసెస్ జరుగుతూ ఉంది. దట్స్ ఇట్. సో ఇది ఊజెనెసిస్ కి సంబంధించి, ఇది ఒక అమ్మాయిలో జరిగే ప్రాసెస్ కి సంబంధించింది. వాట్ అబౌట్ అబ్బాయిలో ఏం జరుగుతుంది? అబ్బాయిలో చాలా చిన్న ప్రాసెస్, అంత పెద్దగా ఏం జరుగుతుంది అంటే మనకు ఆగడం, పోవడం ఇలాంటివి ఏమి ఉండవు. సింపుల్ గా ఏం జరుగుతుంది అంటే, అబ్బాయిలో ఫస్ట్ అయ్యే ఇది అబ్బాయిది కాదు, ఒక్క నిమిషం. ఇందులో మేల్స్, మేల్స్. ఓకే. వెల్, ఇప్పుడు మనం అబ్బాయిలోకి వద్దాం. అబ్బాయిలలో వీడు ఏం చెప్పానంటే, అబ్బాయిలో కూడా స్పర్మటోజెనెసిస్ స్టార్ట్ అవుతుంది. అంటే స్పర్మటోజెనెసిస్ అంటే స్పర్మ్ ఫార్మేషన్ స్టార్ట్ అవుతుంది. కానీ అబ్బాయిలో ఉన్న, అబ్బాయికి అమ్మాయికి తేడా ఏంటంటే, అబ్బాయిలు పుట్టాక కడుపులో ఉన్నప్పుడు కదా, అంటే తన మదర్ కడుపులో అబ్బాయి ఉన్నప్పుడు అప్పుడు స్పర్మటోజెనెసిస్ స్టార్ట్ అవ్వదు అమ్మాయిలాగా. అమ్మాయిలకైతే తన కడుపులో ఉన్నప్పుడే తనకు అవి స్టార్ట్ అవుతాయి, అంటే ఓజెనిసిస్ ఫార్మేషన్ స్టార్ట్ అవుతుంది, గ్యామెటోజెనిసిస్. బట్ అబ్బాయికి అలా జరగదు. అబ్బాయి పుట్టాలి, పుట్టిన తర్వాత వాడు ఒక ప్యూబర్టీ ఏజ్ కి రావాలి. ప్యూబర్టీకి వచ్చాకనే అతనిలో స్పర్మటోజెనిసిస్ స్టార్ట్ అవుతుంది. అది అబ్బాయికి అమ్మాయికి ఉన్న చాలా చేంజ్. అండ్ అబ్బాయిలో చాలా చిన్నది, కానీ అమ్మాయిలో చాలా పెద్ద ప్రాసెస్. ఇట్ ఈస్ టేకింగ్ సమ్ ఇయర్స్ ఆఫ్ గ్యాప్ టు ప్రొడ్యూస్ ఏ ప్రైమరీ oocyte to secondary oocyte, and secondary oocyte to a egg for she is waiting for a sperm. That's what the thing is different. So ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ మేల్స్ లో. వెల్, ఇప్పుడు మనము స్టేట్మెంట్ 1 ని చదువుదాం. అంటే ఇప్పుడు క్వశ్చన్ ని చదువుదాం. క్వశ్చన్ ని చదివి దాని యొక్క పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ లో ఏం చెప్పారంటే, ద రిడక్షన్ డివిజన్ ఫర్ ఫీమేల్ గ్యామెటోజెనిసిస్ స్టార్ట్స్ ఎర్లియర్ దెన్ ద మేల్ గ్యామెటోజెనిసిస్. వీరు ఏం చెప్తున్నారంటే, గ్యామెటోజెనిసిస్ అనేది ఫీమేల్స్ లో స్టార్ట్ అయ్యేది. ఎలాంటి గ్యామెటోజెనిసిస్? రిడక్షన్ డివిజన్. రిడక్షన్ డివిజన్ అంటే అర్థం ఏంటి? మియోసిస్. మియోసిస్ అనేది ఫీమేల్, మామూలుగా గ్యామెట్స్ ప్రొడ్యూస్ అవ్వాలంటే మైటాసిస్, మియోసిస్ జరుగుతాయి. అది కామన్ పాయింట్. ఇంతకు ముందు మనం చూసాం కదా, లైక్ ఇప్పుడు ఇంతకుముందు మనం ఇక్కడ చూసాం కదా, ఊజెనిసిస్ స్టార్టింగ్ లో ఒకటి మైటాసిస్ జరిగింది, ఊగోనియా మైటాసిస్ జరిగింది, అండ్ మియోసిస్ కూడా జరిగింది. మైటాసిస్ ని ఈక్వల్ డివిజన్ అంటారు, మియోసిస్ ని రిడక్షన్ డివిజన్ అంటారు. సో వారేం చెప్తున్నారంటే, ఫీమేల్ లో ఉన్న రిడక్షన్ డివిజన్ అనేది అబ్బాయిల కన్నా ముందే స్టార్ట్ అవుతుంది. ఎస్, అబ్బాయిలకి అబ్బాయి పుట్టి తన ప్యూబర్టీకి వచ్చాక ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, రిడక్షన్ డివిజన్. అతనిలో కూడా రిడక్షన్ డివిజన్ చదువుతుంది, ఈక్వల్ డివిజన్ చదువుతాయి, అవన్నీ వేరు.
ఇప్పుడు అది పాయింట్ కాదు. ఇక్కడ వాడు చెప్పింది టైం ఫ్రేమ్. ఇక్కడ వాడు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఫీమేల్స్ లో చాలా ముందు స్టార్ట్ అవుతుంది, అబ్బాయిలో చాలా లేట్ గా స్టార్ట్ అవుతుంది. ఎస్, దిస్ ఇస్ అ కరెక్ట్ పాయింట్. ఏదైనా ఐ మీన్ ఎట్ ప్రెసెంట్ స్పెసిఫిక్ దేని గురించి మాట్లాడుతున్నారు, రిడక్షన్ డివిజన్ గురించి మాట్లాడుతున్నారు. సెకండ్ పాయింట్ ఏంటంటే ద గ్యాప్ బిట్వీన్ ద ఫస్ట్ మియోటిక్ డివిజన్ అండ్ సెకండ్ మియోటిక్ డివిజన్ ఈస్ మచ్ షార్టర్ ఇన్ మేల్స్ యాజ్ కంపేర్ టు ద ఫీమేల్స్. అంటే వీరు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు, అమ్మాయికి ఫస్ట్ మియోటిక్ డివిజన్ స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయిందంటే తనకి ఫస్ట్ మియోటిక్ డివిజన్ తను కడుపులో ఉన్నప్పుడే స్టార్ట్ అయిపోయింది. కానీ సెకండ్ మియోటిక్ డివిజన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, తను కడుపులో ఉంది ప్యూబర్టీకి వచ్చాక స్టార్ట్ అయింది. అంటే మధ్యలో కొన్ని ఇయర్స్ ఆఫ్ గ్యాప్ ఉంది. సో ఫస్ట్ మియోటిక్ కి సెకండ్ మియోటిక్ కి తేడా అది. అయితే ఇక్కడ వీరు ఏం చెప్తున్నారంటే అమ్మాయిలో ఉన్న మియోటిక్ డివిజన్ యొక్క ఫస్ట్ది సెకండ్ది కంపేర్ చేస్తే అబ్బాయిలో చాలా షార్ట్ ఉంటుంది. అంటే అబ్బాయిలో ఇంత గ్యాప్ ఉంది అని చెప్తున్నారు. ఎస్, అబ్బాయిలో ఏముంది, అబ్బాయిలో ప్యూబర్టీకి వచ్చగానే వానికి మియోటిక్ డివిజన్ అట్ ఏ టైం స్టార్ట్ అయిపోద్ది. అక్కడ ఎక్కడ ఆగడం ఊగడం ఉండదు. అంటే ఉండదు అంటే ఐ మీన్ టు సే అమ్మాయితో కంపేర్ చేస్తే అబ్బాయికి తక్కువ ఉంటుంది. అది మనం గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, అది అలానే ఉంది. సో ఇది కూడా ఏ, ఒక కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకంటే మేల్స్ లో మియోసిస్ స్టార్ట్ అయ్యేది ప్యూబర్టీ దగ్గర. ఆ తర్వాత ట్రాన్సిషన్ బిట్వీన్ మియోసిస్ అండ్ మియోసిస్ టు కంటిన్యూస్ అండ్ క్విక్. అంటే ఫాస్ట్ గా మియోసిస్ 1 వస్తుంది, దాని నెక్స్ట్ ఫాస్ట్ గా మియోసిస్ 2 వచ్చేస్తుంది. అది కంటిన్యూస్ గా ఉంటుంది, అంటే ఎక్కడ ఆగదు. ఇప్పుడు అమ్మాయిలో అయితే ఆగింది కదా, ఫస్ట్ మియోటిక్ డివిజన్ అనేది కడుపులో ఉన్నప్పుడు జరిగితే సెకండ్ మియోటిక్ డివిజన్ దాని ప్యూబర్టీకి వచ్చాక జరిగింది. ఇన్ని గ్యాప్ తను పుట్టి పెరిగి స్కూల్కి వెళ్ళి అక్కడిక్కడ ఆడుకొని తినేసి పండుకొని గేమ్స్ ఆడి సినిమాలు చూసి వాట్ ఎవర్ షీ డిడ్ మెనీ థింగ్స్ ఇన్ బిట్వీన్ ద టైమ్. తన ఓవరీస్ లో ఈ ప్రాసెస్ జరుగుతుంది, షీఈస్ వెయిటింగ్. తన ఓవరీస్ లో అవి వెయిట్ చేస్తూనే అదే కమాన్ ఎప్పుడు వస్తుంది అని. అంటే మీకు అర్థమవుతుందా, పుట్టక ముందే తను ఒక ప్రాసెస్, తన కడుపులో ఒక ప్రాసెస్ స్టార్ట్ అయి ఉంది. మేబీ తను కడుపులో ఉన్నప్పుడే తను అబార్షన్ అవ్వచ్చు, ఏదైనా కాంప్లికేషన్ రావచ్చు, అమ్మాయికి వచ్చేసి ఆ ఫీటస్ చనిపోవచ్చు. బట్ ఫీటస్ చనిపోతారా చనిపోదా అనేది పక్కకు వదిలేసి సెల్స్ మాత్రం డివైడ్ అయ్యి రెడీగా మెయింటైన్ చేస్తున్నాయి నెక్స్ట్ జనరేషన్ ని ప్రొడ్యూస్ చేద్దామని. ఆ ఆపర్చునిటీ మిస్ చేయట్లేదు. ఓకే, ఇలా ఉంది ఆ సెల్స్ యొక్క కాన్షియస్నెస్. సో వెల్, దెన్ ఆ తర్వాత నెక్స్ట్ థింగ్ ఏం చెప్తున్నారంటే ఫీమేల్స్ లో గ్యాప్ ఉంటుంది అని చెప్తున్నారు, అంతకుమించి ఇక్కడ ఏం లేదు. సో దీన్ని బట్టి ఏంటి, ఈ గివెన్ ఇప్పుడు 138 యొక్క క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి, సో స్టేట్మెంట్ 1 ట్రూఏ, స్టేట్మెంట్ 2 ట్రూఏ. సో బోత్ స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 ఆర్ కరెక్ట్. దట్స్ ఇట్. యా.